సాక్షిలో ఇవాళ ఒక మంచి పాయింట్ వచ్చినట్టుగా పనికి రాని వీడియోలకి వ్యూస్ అని. ఇవాళ నిజమే కదా, పనికి మాలిన వీడియోలకి వ్యూస్. వాటిని చెప్పడానికి కూడా నాకు పెద్దగా టైం ఇక్కడ లేదు. అనేకమైన మీరు గమనించే ఉంటారు. యాక్చువల్గా ఎవడో వస్తాడు ఎవరిలో అలా వాడి గురించి చెప్పడం వేస్ట్. అవన్నీ ఎందుకు కానీ ఇవాళ పనికి రాని వీడియోలకి వ్యూస్ అనేది భారతదేశంలో ఉన్నాయి కదా, ప్రపంచమంతా ఉంది. నేను మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే వీడియోలు చేసేవాడి గురించి కాదు. పనికి మాలిన వీడియోలు చేసేవాడు పనికి మాలిన వీడియోలు చేస్తూ ఉంటాడు వ్యూస్ కోసం. కానీ చూసేవాడు తప్పంటాను నేను. పెంట అక్కడుంటే చెత్త అక్కడుంటే నోట్లో పెట్టుకుంటానంటే ఏమనాలి ఆలోచించి. నువ్వు వాట్సాప్ నీ యొక్క సెల్ ఫోన్ ఓపెన్ చేసావు, ఇలాగా ఓపెన్ చేసిన వెంటనే నువ్వు రీల్స్కి వెళ్తావు లేదా షార్ట్స్కి వెళ్తావు. ఇన్స్టా అయితే ఇన్స్టా, యూట్యూబ్ అయితే యూట్యూబ్. నువ్వు ఒకసారి ఏం చేస్తావు అంటే ఈసారి టైమర్ పెట్టుకో, స్టాప్ వాచ్ పెట్టుకో. మార్నింగ్ ఏదో 9 o'clock ఆ తర్వాత చూడటం మొదలుపెట్టి నీకు తెలియకుండా 1.5-2 గంట అయిపోతుంది. అలా చూస్తూనే ఉంటావు. కావాలంటే చూడు. స్క్రోలింగ్ చేసుకుంటూ బతుకుతావు. నీ జీవితం చివరికి రోలింగ్ అయిపోతుంది. ఏం సాధించావు చెప్పు? 1.5 టైం వేస్ట్ నీది కాదా? నువ్వు చూస్తుంటే వాడెవడుకో వ్యూస్ వస్తూ కోట్లు లక్షలు రూపాయలు వస్తున్నాయి, నీకు అది లేదుగా. ఏం బతుకులు మనవి? దేనికోసం నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు? దేనికోసం నిన్ను నువ్వు ఎగబడుతున్నావు? ఎవరితో ఏదో చికిరి పాటకు ఇంకో పాటకో చేస్తుంది. యాక్చువల్లీ నేను దీని మీద ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను. దీని నుంచి దానికి కూడా లింక్ ఇస్తాను చూడండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలా మంది నన్ను మీ వీడియోలకు తక్కువ వ్యూస్ ఉంటాయండి అంటారు. నిజం కూడా. నేను చాలా ఆనందపడతాను దానికి. ఎందుకు చెప్పండి? ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటే అర్థం అయితే నేను కాంట్రవర్సీ అయినా చేసి ఉండాలి, లేదా పనికి మాలిన కంటెంట్ అయినా చేసి ఉండాలి, లేదా నేను ఏదో ఒక స్టాండ్ తీసుకున్న వాడిని ఉండాలి. ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో ఏదో ఒక స్టాండ్ తీసుకున్న వాడిని ఉండాలి. అందరికీ ఉపయోగపడే మంచి మాటలు చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తక్కువ వ్యూసే ఉంటాయి. ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ శివ వైన్స్ ఉంది. శివ వైన్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కదా అని అది గొప్ప అనుకుంటే చేసేదే లేదు. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.